రామ్మోహన్ రావు పదవికి ఎసరొచ్చింది. ఢిల్లీలో ఇన్నాళ్లు ఆయన పక్కనే తిరిగిన మంత్రి సుజనా చౌదరి ఆయన పదవి ఓడగొడుతున్నారు. కంభంపాటిని ఇప్పటికే పూర్తిగా పక్కన పెట్టేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రత్యేక ప్రతినిధి పోస్టు నుంచి తప్పిస్తున్నారు. కంభంపాటి పదవికి ఎసరు పెట్టిన సుజనా చౌదరి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కంభంపాటి చాంబర్ ఖాళీ చేయించిన ఏపీ భవన్ అధికారులు. స్పెషల్ కమిషనర్ రజత్ భార్గవ్కు కంభంపాటి చాంబర్. ఎన్టీఆర్ హయాం నుంచి సేవలందిస్తున్న కంభంపాటి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. 2 ఏళ్లుగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రామ్మోహన్ రావు పదవీ కాలాన్ని పొడిగించలేదు. ఎన్టీఆర్ కాలం నుంచి రామ్మోహన్ రావు టీడీపీలో కొనసాగుతున్నారు. గడిచిన 4 నెలలుగా తన పదవి రెన్యువల్ అవుతుందని ఎదురు చూస్తున్న కంభంపాటికి ఇప్పుడు నిరాశే మిగిలింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న కంభంపాటి చాంబర్ను ఏపీ భవన్ అధికారులు ఖాళీ చేయించారు. చాంబర్ బయట తాటికైన అక్షరాలతో ఉండే నేమ్ ప్లేట్ పీకేశారు. ఏపీ భవన్లోని వివిఐపి క్యాంటీన్ పక్కనే ఉండే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయాన్ని ఇప్పుడు స్పెషల్ కమిషనర్గా నియమితులైన రజత్ భార్గవ్కు కేటాయించారు. ఇన్నాళ్లు అనధికారికంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కంభంపాటి సిబ్బంది ఇప్పుడు బయటకు వెళ్ళక తప్పలేదు. కంభంపాటికి తిరిగి పదవి దక్కకపోవడానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాన కారణమని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీ పదవి కోసం కంభంపాటి ప్రయత్నించారు. ఆయన ఢిల్లీలో ఉంటే తన పదవికి ఎసరొస్తుందని భావించిన సుజన చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. కంభంపాటికి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇవ్వొద్దని చంద్రబాబుపై సుజన తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు తానే చక్కబెడుతున్నప్పుడు ఢిల్లీలో ప్రత్యేకంగా మరొకరి అవసరం లేదని చంద్రబాబుకు సుజనా చౌదరి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రన్నాయుడు జీవించి ఉన్నంతకాలం ఢిల్లీలో టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్న సుజనా చౌదరి మరెవరూ ఆ దరిదాపుల్లో ఉండవద్దని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న ఏపీ పనులకు సంబంధించి బాధ్యతలను ఇప్పుడు స్పెషల్ కమిషనర్ రజత్ భార్గవ్కు అప్పగించినట్టు తెలుస్తోంది. వెంకటేష్, కరస్పాండెంట్, న్యూఢిల్లీ.